ప్రభునాన్న మీ అందరికీ షలం. ప్రియ సహోదరి సల్లారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనము. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు భయపడను. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, దావీదు మహారాజు ఏమంటున్నానంటే, గాఢాంధకారపు లోయలో అంటే చీకటి సమయంలో అతను ఏమంటున్నానంటే, అతని జీవితంలో అతను ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎంత చీకటి పరిస్థితి అయినా నేను భయపడను. ఎంతటి చీకటి పరిస్థితిలో నేను నివసించిన ఏ అపాయమునకు నేను భయపడనని దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఈ వచనం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు మహారాజు ఎలా అయితే ఏ పరిస్థితికి నేను భయపడను, ఏ పరిస్థితిలో నేను నడిచినా నేను భయపడను, ఏ అపాయమునకు నేను భయపడను అని ఎలా అయితే దావీదు మహారాజు అంటున్నాడో, దావీదు మహారాజు వలె మనం కూడా మన జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితులకు మనం భయపడకుండా ఉండేవారిగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మన నిజ జీవితంలో చూసినట్లయితే అనేకమైన అనారోగ్య పరిస్థితులకు భయపడేవారిగా ఉంటారు. అనేకమైన అవమాన పరిస్థితులకు భయపడేవారిగా ఉంటారు. అనేకమైన శత్రువులకి భయపడేవారిగా ఉంటారు. అనేకమైన చేతబడి శక్తులకు భయపడేవారిగా ఉంటారు. అనేకమైన ఈ లోకంలో మనుషులకు భయపడేవారుగా ఉంటారు. మనుషులనే మాటలకు భయపడేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, దావీదు మహారాజు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దావీదు మహారాజు ఏమంటున్నానంటే, నేను మరణపు నీడలో నడిచినప్పుడు భయపడను. ఎందుకంటే దేవుడు నాతో ఉంటాడు. మన జీవితంలో మనం ఎటువంటి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితికి మనం భయపడకూడదు. ఎందుకంటే ఆ పరిస్థితిలో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆయనే మనలను నడిపిస్తాడు. ఆ పరిస్థితిలో నుండి ఆయన మాత్రమే మనల్ని విడిపించే సమర్థుడైన దేవుడు. ప్రియ సహోదరి సోదరా, మన నిజ జీవితంలో చూసినట్లయితే అనేక విషయాలకు మనం భయపడేవారుగా ఉంటారు. చాలామంది భయపడుతూ ఉంటారు. అనారోగ్యానికి భయపడుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలను బట్టి భయపడుతూ ఉంటారు. శత్రువులను బట్టి భయపడుతూ ఉంటారు. అవమానాన్ని బట్టి భయపడుతూ ఉంటారు. శోధనకరమైన పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, కొంతమందిని చూసినట్లయితే మనుషులకు భయపడుతూ ఉంటారు. మనుషుల మాటలకు భయపడుతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే దావీదు మహారాజు ఒక గొప్ప మాట అంటాడు, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు అని పలుకుతాడు దావీదు మహారాజు. అంటే మనం ఎప్పుడైతే దేవుని యందు నమ్మకం ఉంచి ఉంటామో, ఎప్పుడైతే మనం దేవుని నమ్ముతామో అప్పుడు మనం ఏ మనుషులకు భయపడము, ఏ మనుషుల మాటలకు భయపడము, ఏ మనుషులు మనల్ని ఏమీ చేయలేరు అని నమ్మేవారుగా మనం ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, ఎప్పుడు అంటే మనం దేవుని యందు నమ్మకించినప్పుడే ఏ మనుషులు మనలను ఏమీ చేయలేరని నమ్మేవారిగా ఉండగలం. ప్రియ సహోదరి సోదరా, మనం భయపడుతున్నాము అంటే దేవుని యందు మనం నమ్మకం ఉండలేదు కాబట్టి. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనము, నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. హల్లెలూయా. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనకు దేవుడైన యెహోవా ఆయనే అని మనతో మాట్లాడుతున్నాడు. మనము
భయపడకుండా ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన మనకి సహాయం చేసి మన కుడి చేతిని పట్టుకునేవాడిగా ఉన్నాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, కనుక మనం భయపడకుండా దేవుని యందు మనం నమ్మకించేవారిగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనకు తోడుగా ఉండే దేవుని యందు మనము నమ్మకించేవారిగా ఉండాలి. ఆయన మనకు సహాయం చేసేవాడిగా ఉంటాడు. మనం ఎదుర్కొన్న గవర్నమెంట్ పరిస్థితిలో బంధుమిత్రులు, స్నేహితులు, తెలిసిన వారు వీరు సహాయం చేస్తారో లేదో, కానీ మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు, శక్తివంతుడు, అత్యంత ఉన్నతమైన ప్రేమను మనకు చూపించి ఆయన కృప ద్వారా మనకు సహాయం చేసి మనలను ఆయన వాక్యంతో ధైర్యపరిచి మనం భయపడకుండా మన కుడి చేతిని పట్టుకొని ఆయన మనకు ఉన్నతమైన సహాయాన్ని అనుగ్రహించే దేవుడు. ఆయన వైపు మనం చూస్తూ మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో ఆయన మనకు తోడుగా ఉన్నాడని విశ్వసిస్తూ ముందుకు సాగేవారిగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చదివినట్లయితే, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నిమ్మలమాయెను. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే సముద్రంలో తుఫాను లేచినందున శిష్యులు ఆ గాలికి, ఆ దోణి చుట్టూ తుఫాను లేచినందున శిష్యులు ఎంతగానో భయపడుతున్నారండి. శిష్యుల వల్ల అనేక మంది మనం కూడా ఉన్నాం. ఈ లోకంలో అనేక మంది చూసినట్లయితే చేతపడి శక్తులకు భయపడేవారుగా ఉంటారు. చాలామంది చూసినట్లయితే ఘోరంగా మూఢనమ్మకాలు నమ్ముతూ బల్లి తల మీద పడితే భయపడతారు, పిల్లి ఎదురు వస్తే భయపడతారు, మంచి వస్త్రాలు వేసుకోవడానికి దిష్టి పెడతారేమని భయపడతారు, కడుపు నిండా తింటే ఎవరైనా చూస్తే దిష్టి పెడతారేమని భయపడతారు. ప్రతి దానికి మనిషి భయపడుతూనే ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ శిష్యుల వల్లే మనం కూడా అనేక మంది ఉన్నాం. దేవుడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎందుకు భయపడుచున్నారు అని దేవుడు శిష్యులతో అని ఆ గాలిని సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నిమ్మలమయ్యాయి. దేవుని మాటతో అవి గాలి సముద్రము మిక్కిలి నిమ్మలమయ్యాయి. ప్రియ సహోదరి సోదరా, సృష్టిని చేసిన సృష్టికర్తకి ఆ సృష్టి లోబడింది. ప్రియ సహోదరి సోదరా, ఆ సృష్టిలో ఉండేవి ఏవి ఆయన బిడ్డలుగా ఉన్న మనలను ఏమీ చేయలేవని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనం సృష్టిలో ఉన్న వేటికి మనము భయపడకూడదు. ప్రియ సహోదరి సోదరా, మనం దేవుని యందు నమ్మకించేవారిగా ఉండాలి. శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారితో నడిచి అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చూశారు, స్వస్థతలు చూశారు. వారి జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారి సహాయంతో అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు వారి జీవితంలో కూడా జరగటం వారు చూశారు. కానీ సముద్రంలో తుఫాను వచ్చి గాలి చేత ఆ దోణి కదిలించబడినప్పుడు శిష్యులు భయపడ్డారండి. మనం కూడా విశ్వాసయాత్రలో దేవుని కృప ద్వారా అనేక ఘోరమైన పరిస్థితుల్లో ఆయన వాక్కు ద్వారా విడుదల పొందుకున్నాం, సహాయాన్ని పొందుకున్నాం, మేలులు పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం, ఉన్నతమైన స్థితిలో మనం ఉన్నాం. కానీ ఏదైనా ఒక అనారోగ్య పరిస్థితి అయినా, శత్రువు తరుముతున్న పరిస్థితి అయినా, అవమాన పరిస్థితి అయినా, ఏదైనా కృంగిపోయిన పరిస్థితి అయినా మన జీవితంలో వచ్చినట్లయితే మనం భయపడేవారుగా ఉంటాం. దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటాం. దేవుని సన్నిధికి దూరం అయ్యేవారుగా ఉంటాం. సాతాను మన జీవితం మీద గెలిచాడు అని
ఇక మన జీవితం వ్యర్థమని భావించేవారుగా ఉంటాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శిష్యుల వల్లే మనం కూడా భయపడేవారుగా ఉంటున్నామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. భయపడవద్దు. ప్రియ సహోదరి సోదరా, మనము భయపడకుండా ఉండేవారిగా ఉండాలని, దేవుడు మనతో తోడుగా ఉన్నాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శిష్యులు భయపడాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. మనము కూడా మన జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని మనము ప్రతి పరిస్థితిలో మనము ముందుకు సాగేవారిగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే 91వ కీర్తన 15వ వచనము, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి. మన జీవితంలో కలిగి ఉన్న ప్రతి ఒక్క ఘోరమైన పరిస్థితుల గురించి, మనకున్న సమస్యల గురించి, మనం పోరాడుతున్న ప్రతి ఒక్క విషయాల గురించి దేవుడి దగ్గర మనం మొరపెట్టేవారుగా ఉండాలి. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఈ లోకంలో చూసినట్లయితే అందం ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు, ఉన్నతమైన స్థితిలో మనం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆశీర్వదించబడినప్పుడు అందరూ మనల్ని ప్రేమిస్తారు, అందరూ మనతో ఉంటారు, అందరూ మనకు తోడునిస్తారు, అందరూ మనకు తోడుగా ఉండాలని ప్రయత్నించేవారుగా ఉంటారు. కానీ ఏదైనా మనకు అనారోగ్య పరిస్థితి అయినా, అవమాన పరిస్థితి అయినా, అయిన వారిని కోల్పోయిన పరిస్థితి అయినా, శత్రువు తరుముతున్న పరిస్థితి అయినా, కృంగిపోయిన పరిస్థితి అయినా, కష్టతరమైన పరిస్థితి అయినా, శ్రమల పాలైన మనకి ఎవరు తోడై ఉండరు, ఏ మనుష్యులు కూడా. ఇది ఈ లోక సంబంధమైన మనుషులు మన పట్ల కలిగి ఉన్న ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఉన్నతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, మరువలేని ప్రేమ, మరుపురాని ప్రేమ, నిత్యం మనలను ఒకేలాగా ప్రేమించే అద్భుతమైన ప్రేమ దేవుని ప్రేమ. ఆ ప్రేమ శ్రమలో కూడా మనకు తోడై ఉంటుందండి. శ్రమలో కూడా ఆ ప్రేమ మనలను విడిపిస్తుంది. శ్రమలో కూడా మన మొర ఆలకించే ప్రేమ ఆ దేవుని ప్రేమ. ప్రియ సహోదరి సోదరా, ఈ లోకంలో మనుషులు చూసినట్లయితే మనము కలిగి ఉన్న శ్రమలను బట్టి, శ్రమల్లో ఉన్న మనము మనుషులకి ఏదైనా చెప్తే వాళ్ళు ఏం చేస్తారండి, అమ్మో వీరితో మాట్లాడితే వీరికి సహాయం చేయాల్సి వస్తుంది అని బంధుమిత్రులు, స్నేహితులు, తెలిసిన వారు మనకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. మనతో సహవాసం వద్దులే అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడి ప్రేమ చాలా గొప్పది మన జీవితంలో. ఈ లోకంలో ఏ ప్రేమ అయినా కొంతవరకే మనకు తోడుగా ఉంటుంది. కానీ దేవుని ప్రేమ నిత్యం మనకి ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఎల్లప్పుడూ తోడుగా ఉండే ప్రేమ దేవుని ప్రేమ. ఆయన తోడుని మనం పొందుకొని ఆయన యందు మనం ఎల్లప్పుడూ విశ్వాసం కలిగి ఉండి ఆయన ఇచ్చే ఉన్నతమైన సహాయాన్ని పొందుకొని మనం కలిగి ఉన్న శ్రమలో నుండి మనం విడుదల పొందుకోవాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయ్యా. ఈ వాక్యాన్ని నాయన తండ్రి అయ్యా ప్రకటించడానికి నాయన తండ్రి అయ్యా మీరు చూపిన నాయన తండ్రి కృపను బట్టి నాయన తండ్రి అయ్యా నీకే ఉన్నతమైన కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి అయ్యా ఎంత గొప్ప ప్రేమ నాయన తండ్రి అయ్యా నువ్వు మా పట్ల కనపరిచావు తండ్రి అయ్యా. అయ్యా నాయన తండ్రి అయ్యా నీవు నాయన తండ్రి అయ్యా ఎల్లప్పుడూ నాయన తండ్రి అయ్యా మాకు తోడుగా ఉంటూ నాయన తండ్రి అయ్యా మేము కలిగి ఉన్న శ్రమలో నుండి నాయన తండ్రి అయ్యా మమ్మలను విడిపిస్తావని నాయన తండ్రి అయ్యా. అయ్యా నాయన తండ్రి అయ్యా సహాయం చేస్తూ నాయన తండ్రి అయ్యా సహాయం చేస్తూ మా కుడి చేతిని పట్టుకొని నాయన తండ్రి అయ్యా నీవు మమ్మల్ని ముందుకు నడిపిస్తావని నాయన తండ్రి అయ్యా నీవు వాక్యం ద్వారా నాయన తండ్రి అయ్యా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయ్యా. అయ్యా నాయన తండ్రి అయ్యా మేమందరము నాయన తండ్రి అయ్యా
నాయనా అయ్యా మా జీవితంలోనైనా తండ్రి అయ్యా ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఘోరమైన పరిస్థితులను బట్టి నైనా తండ్రి భయపడకుండా నైనా తండ్రి నీ యందు నమ్మిక ఉంచి నైనా తండ్రి నైనా తండ్రి నువ్వు ఇచ్చే నైనా తండ్రి నీవు మా పట్ల నైనా తండ్రి కలిగి ఉన్నానైనా తండ్రి నీ తోడును బట్టి నైనా నైనా తండ్రి మేము ఎల్లప్పుడూ నైనా నీ సహాయాన్ని పొందుకొని నైనా తండ్రి నీ సహాయం ద్వారా నైనా తండ్రి మేము కలిగి ఉన్న ఘోరమైన ప్రతి ఒక్క పరిస్థితిలో నుండి శ్రమలో నుండి నైనా తండ్రి విడిపించబడి నైనా తండ్రి నీ వాక్ ద్వారా నైనా స్వస్థత పొందుకొని నైనా తండ్రి నీకు సాక్షులుగా జీవించే కృపను దయచేయండి తండ్రి ఏస్తున్నాములోనైనా తండ్రి ఈ ఉపవాస దినమునైనా తండ్రి నైనా వేటి కోసమైతే మేము మొరపెడుతున్నామో నైనా నీ చిత్త ప్రకారం ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మదేవుని సహాయంతోనైనా మేము ప్రార్థన ఆలకించి అంగీకరించి నీ వాకు ద్వారా మమ్మల్ని స్వస్థపరిచినైనా మా జీవితాలు అద్భుత ఆశ్చర్యకారాలు జరిగించమని యేసునామములో ఈ చిన్ని ప్రాంతం బంగారు పాదాలకి నైనా తండ్రి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునాన మీ అందరికీ షాሎም. ప్రియ సహోదరి సోదరులారా,